Hi students, welcome to Karunya Physics classes. So Junior Inter IP series lo ma థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ 4 మార్క్స్ వి కంప్లీటెడ్. దీని వెయిటేజ్ 2 మార్క్స్ 1 క్వశ్చన్ నాన్న, 4 మార్క్స్ 2 క్వశ్చన్స్, టోటల్ 10 మార్క్స్ నాన్న. సో 4 మార్క్స్ కంప్లీట్ చేసేసాము నాన్న. ఆల్రెడీ ఆ వీడియో పర్ఫామ్ చేసాము, అప్లోడ్ చేసాము. సో అది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను నాన్న. సో మీకు చాప్టర్ వైజ్ ఐపీ మొత్తం నాకు కావాలి సార్, నేను వెతుక్కోలేను సార్, సెర్చ్ చేయలేను సార్ అంటే కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్ ఛానల్లో వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి నాన్న. చాప్టర్ వైజ్ మీకు ప్లేలిస్ట్ కనబడుతుంది అన్న. అందులో 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. రైట్. సో ఆల్రెడీ 4 మార్క్స్ కంప్లీట్ అయింది, వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను నాన్న. ఓకే, నౌ ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం నాన్న. ఎందుకంటే 4 మార్క్స్లో అక్కడ 7 క్వశ్చన్స్ ఉంటాయి, దాంతోపాటు ప్రాబ్లం కూడా అడగచ్చు. సో కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉండే ఎగ్జాంపుల్స్ నో నీడ్ ఫర్ యువర్ ఐపీఈ. రైట్. ఓన్లీ ఇక్కడ ఎక్సర్సైజ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి డీల్ చేస్తే సరిపోతుంది నాన్న, ఫర్ యువర్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేను చెప్పిండే ప్రాబ్లమ్స్ చూసుకోండి చాలు, నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ డూయింగ్. రైట్. సో టెక్స్ట్ బుక్లో ఏవైతే ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ఉంటాయో అవి నేను చేస్తాను నాన్న, అర్థమవుతుందా? బట్ ప్రాబ్లమ్స్ ఏం ఇంపార్టెంట్ ఉంటాయి అవే చేస్తున్నాను. బట్ ఇందులో 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అవన్నీ ఇంపార్టెంటే. సో అవన్నీ చేస్తున్నాను అన్న ఇక్కడ. సరే చూడమ్మా ఏమి ఇచ్చాడు. సో ఫస్ట్ ప్రాబ్లం, సో హియర్ సి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడన్నా. ఫస్ట్ ప్రాబ్లం, సో దీని సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నానన్న. ఫస్ట్ ప్రాబ్లం, సో ఫస్ట్ ప్రాబ్లం గివెన్ వాట్ హియర్ సి, వాట్ ఈస్ ద టెంపరేచర్ ఫర్ విచ్ రీడింగ్స్ ఆన్ కెల్విన్ అండ్ ఫారెన్ హీట్ స్కేల్స్ ఆర్ సేమ్ అన్నాడు నాన్న. కెల్విన్ ఫారెన్ హీట్ స్కేల్స్ సేమ్ అయినప్పుడు రీడింగ్ ఎంత ఉంటుంది అని అడిగాడు నాన్న. సో వాట్ ఈస్ ద టెంపరేచర్ ఫర్ విచ్ రీడింగ్స్ ఆన్, వాట్ ఈస్ ద టెంపరేచర్. సో టెంపరేచర్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలంట ఎప్పుడు, ఫర్ విచ్ రీడింగ్స్ ఆన్ కెల్విన్ అండ్ ఫారెన్ హీట్ స్కేల్స్ ఆర్ సేమ్ అని అంటున్నాడు నాన్న. రైట్. సో ఇప్పుడు సో ఫారెన్ హీట్ స్కేలు కెల్విన్ స్కేలు సేమ్ అయినప్పుడు టెంపరేచర్ వాల్యూ ఎంత చూపిస్తుంది అని అడుగుతున్నాడు. రైట్. సో ఇక్కడ కెల్విన్ స్కేల్ అండ్ ఫారెన్ హీట్ స్కేల్ సేమ్ అన్నాడు. సో దట్ ఈస్ K ఈజ్ ఈక్వల్స్ టు F అయినప్పుడు ఏమవుతుంది నాన్న, ఎప్పుడైనా సరే స్కేల్స్ అన్నప్పుడు ఒకే ఒక ఫార్ములా, మీకు రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్లో చెప్పాను నాన్న, ఓ ఫార్ములా చెప్పింటాను. రైట్. ఏంటి సార్ ఆ ఫార్ములా అంటే గుర్తుందో లేదో, స్కేల్ మైనస్ LFP బై UFP మైనస్ LFP. సో స్కేల్ మైనస్ LFP బై UFP మైనస్ LFP నాన్న, సింపుల్. సో ఈ ఫార్ములా అప్లై చేస్తాం. సో ఈ ఫార్ములా అప్లై చేసి కెల్విన్ రై ఫారెన్ హీట్ రై, బట్ కండిషన్ ఏంటి, కెల్విన్ అండ్ ఫారెన్ హీట్ సేమ్ అన్నాడు. రైట్. సరే ఫస్ట్ దీంతో కెల్విన్ స్కేల్కి రాస్తే ఏమవుతుంది చూడన్న. కెల్విన్ స్కేల్కి రాస్తే ఏమవుతుంది చూడమ్మా. సో కెల్విన్ స్కేల్కి రాస్తే K మైనస్ మన కెల్విన్ స్కేల్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ 273.15. సో కాబట్టి కెల్విన్ స్కేల్లో LFP వాల్యూ 273.15 బై UFP వాల్యూ 373.15 మైనస్ 273.15 ట్రిపుల్ పాయింట్లు కూడా చెప్పింటాం నాన్న కెల్విన్ టెంపరేచర్. ఎస్. ఫారెన్ హీట్లో రాస్తే ఏమవుతుంది సార్, F మైనస్ LFP 32 బై UFP 212 మైనస్ LFP 32. జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో, స్కేల్ మైనస్ LFP బై UFP మైనస్ LFP. సో కెల్విన్ కాబట్టి K రాస్తాన్న స్కేల్, సో LFP అయితే రైట్ 273.15, UFP 373. సో ఇక్కడ LFP రాస్తున్నాను. నౌ ఫారెన్ హీట్లో అయితే ఇదే ఫార్ములా అప్లై చేస్తే F మైనస్ 32 బై 212 మైనస్ 32. ఎందుకంటే LFP 32, UFP 212, ఈ రెండుటికే రిలేషన్ అడిగాడు కదమ్మా, ఈజ్ ఈక్వల్స్ టు రైట్. సో K మైనస్ 273.15 బై 373.15 మైనస్ 273.15 ఈక్వల్స్ టు F మైనస్ 32 బై 212 మైనస్ 32. బట్ ఇక్కడ వాడు ఇచ్చాడు నాన్న కండిషన్, ఏమి ఇచ్చాడు, K ఈజ్ ఈక్వల్స్ టు F. సో K ప్లస్ F పెట్టేమ్మా, దెన్ వాట్ టు గెట్. సో అప్పుడు F మైనస్ 273.15 ఓకే బై 100 ఈక్వల్స్ టు F మైనస్ 32 బై, సో 212 మైనస్ 32 నాన్న 180. సో క్యాన్సిల్డ్ అవుట్, 0 0 క్యాన్సిల్, 2 5s 2 9s. రైట్. సో క్రాస్ మల్టిప్లైడ్, దెన్ వాట్ టు గెట్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందన్న, సో 9F అంతేనా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 9 ఇంటూ F మైనస్ 273.15 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ F minus 32. Now F is unknown to you, you want to take F outside. Yes, then what to get nana?
సో అప్పుడు ఏమవుతుందన్న సో 9F మైనస్ 9 ఇంటూ 273.15 నాన్న సో 9 ఇంటూ 273.15 ఏమవుతుంది చూడమ్మా, లేకపోతే అది అలాగే పెడతారో సాల్వ్ చేద్దాం. 9 ఇంటూ 273.15 ఏమవుతుంది చూడన్నాను, 9 ఇంటూ 273.15 2458.35 2458.35 ఈక్వల్స్ టు 5తో మల్టిప్లై చేయనా 5F మైనస్ 5 ఇంటూ 32 నాన్న సో 5 ఇంటూ 32 160. నౌ ఎఫ్లను పక్క పెట్టేసుకున్నానా దెన్ వాట్ టు గెట్ సబడ్ ఏమవుతుందన్నా సో 9F ఓకే ప్లస్ ఎఫ్ ఈ పక్క పోతే మైనస్ 5F ఈక్వల్స్ టు మైనస్ 160 రైట్ సైడ్ అలాగే పెట్టుకుంటానన్నా, లెఫ్ట్ సైడ్ మైనస్ వాల్యూ పక్క పంపిస్తాను ప్లస్ 2458.35. నౌ ఇప్పుడు మైనస్ చేయనా సో 9F మైనస్ 5F 4F. ఇప్పుడు ఈ రెండు మైనస్ చేస్తే వాట్ గెట్ నానా 2458.35 మైనస్ 160 ఎస్ వాట్ గెట్ 2298.35. సో 2298.35 ఓకే సో బై 4 అప్పుడు ఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది అన్న. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఈజ్ ఈక్వల్స్ టు ఎందుకన్నా ఎఫ్ అన్నా కే అన్న ఒకటే కదా, కే ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. సో దట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఈజ్ ఈక్వల్స్ టు వాట్ హ్యాపెన్స్ నాన్న 2298.35 డివైడెడ్ బై 4 సాల్వ్ చేస్తే 574.58 అవుతుంది. సో దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే నాన్న 574.6. సో 574.6 నాన్న దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో నాకు ఫారెన్ హీట్లో వచ్చింది కాబట్టి డిగ్రీ ఫారెన్ హీట్ ఐఎమ్ టేకింగ్ లేదు సార్ బట్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. సో కాబట్టి మీరు అలా తీసుకున్నా యూ గెట్ సేమ్ థింగ్. సో కే ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ కాబట్టి కే ఈజ్ ఈక్వల్స్ టు 574.6 కెల్విన్ ఆల్సో కెన్ రైట్ ఇట్. సో ఇలా రాసినా ఒకటేనన్నా. సో టేక్ స్క్రీన్ షాట్. సో మీరు స్క్రీన్ పాస్ చేసి యూ కెన్ నోట్ ఇట్ డౌన్ or otherwise you can take screenshot and later you can take print out. Simple. Next second problem nana emi chudamma find the increase in temperature of aluminum rod annadu. Nana temperature ఎంత ఇంక్రీజ్ అవుతుంది అల్యూమినియం రాడ్కి నువ్వు కనుక్కోమన్నాడు రైట్. ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ అల్యూమినియం రాడ్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1%. నాన్న ఇనిషియల్ లెంత్ ఉంది కదా అది 1% ఇంక్రీజ్ అయితే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నాను నాన్న. ఓకే సో దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ బాబు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అంటే T2 మైనస్ T1 డెల్టా T యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇట్ నాన్న. సో సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ ఇక్కడ చేస్తున్నాను నాన్న. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ ఎస్ఆర్ అంటే ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇనిషియల్ ఫైనల్ మధ్యలో డిఫరెన్స్ చేస్తాం కదా అంటే ఇనిషియల్ రూమ్ టెంపరేచర్ ఉంటుంది, నువ్వు హీట్ సప్లై చేస్తే టెంపరేచర్ పెరుగుతుంది, అదే ఫైనల్ టెంపరేచర్ అన్నిటి మధ్య వచ్చే డిఫరెన్స్ దాన్ని ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో అదే ఇక్కడ డెల్టా టీ రైట్. లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1% అన్నాడు అంటే ఇనిషియల్గా ఒక లెంత్ ఉంటుంది, నువ్వు హీట్ సప్లై చేసినప్పుడు ఆ లెంత్ ఆఫ్ ద రాడ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎంత ఎక్స్పాండ్ అయిందంట 1%. కాబట్టి L2 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే నాన్న 1% ఇంక్రీజ్ అయింది నాన్న అంటే అప్పుడు నథింగ్ బట్ L1 అంటే 1% ఇంక్రీజ్ అయింది అన్నాడు అంతేనా. సో లెంత్ ఇంక్రీజ్ అవుతుంది ఎంత 1% అంటే ఇనిషియల్ లెంత్కి 1% ఇంక్రీజ్ అవుతుంది నాన్న. యాక్చువల్గా పర్సంటేజ్ అంటే 100 రైట్. 1% ఇంక్రీజ్ అవుతుందంటే 101%. ఓకే సో 101% ఆఫ్ లెంత్ ఇనిషియల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఏమందరికి అర్థమవుతుందా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ సో కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ మీరు కనుక్కోవాలి డెల్టా టీ బట్ ఇనిషియల్ లెంత్ 1% ఇంక్రీజ్ అవుతుందంట L1 1% ఇంక్రీజ్ ఆల్రెడీ 100 సో 1% ఇంక్రీజ్ అయితే 101% రైట్. సో కాబట్టి ఫైనల్ లెంత్ 101% ఇంక్రీజ్ అవుతుంది టు ద ఇనిషియల్ లెంత్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయనా వాట్ టు గెట్. సో అప్పుడు L2 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 101% అంటే 101/100 ఇంటూ L1 రైట్ మా. సో 1% ఇంక్రీజ్ అయితే ఇనిషియల్ 100 దాని 1% సో 101% ఆఫ్ ఇనిషియల్ లెంత్. ఓకే తర్వాత ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు ఓకే అమ్మా. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయి డెల్టా టీ కనుక్కో
ఈ కండిషన్తో. ఓకే, ఆల్ఫా వాల్యూ వాడు ఇచ్చాడమ్మా, రైట్? ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు? 25 × 10⁻⁻6 ఈజ్ గివెన్. ఓకే సార్, సో దీన్ని సాల్వ్ చేయనా? హౌ టు సాల్వ్ ఇట్? నన్ను ఇక్కడ ఆల్ఫా ఫార్ములా యూస్ చేయమ్మా. ఆల్ఫా అంటే లీనియర్ ఎక్స్పాన్షన్ అన్న, ఆల్రెడీ కాన్సెప్ట్లో కూడా నేను చెప్పింటాను. సో ఆల్ఫా ఫార్ములా ఏంటి సార్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ΔL/L ఇంటూ ΔT అని చెప్పింటానన్న, గుర్తుందో లేదో మీకు, రైట్? ఇక్కడ 4 మార్క్స్ చెప్పేటప్పుడు నన్ను కాన్సెప్ట్లో చెప్పింటాను థర్మల్ ఎక్స్పాన్షన్లో. సో ఆల్ఫా, సో లీనియర్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు నాన్న, సో ఇక్కడ నాకు దీని మీనింగ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ΔL అంటే L2 - L1 బై ఇనిషియల్ లెంత్ నాన్న L1 ఇంటూ ΔT, రైట్? సో అప్పుడు L2 - L1 బయట ఇది ఏమవుతుంది చూడన్నా. సో L2 - L1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా L1 ΔT, -L1 ఆపకపోతే +L1, అప్పుడు L2 ఈజ్ ఈక్వల్స్ టు L1 ప్లస్ ఆల్ఫా L1 ΔT. సో L1 కామన్ ఇచ్చా, సో అప్పుడు L2 ఈజ్ ఈక్వల్స్ టు L1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ΔT. సో కాబట్టి L2కి ఫార్ములా రాయొచ్చు నాన్న. సో జస్ట్ L2కి ఆ ఫార్ములా రాస్తే సరిపోతుందమ్మా, సింపుల్. ఓకే, సో L2కి ఆ ఫార్ములా రాస్తే సరిపోతుంది నాన్న. ఓకే, సో L2కి ఆ ఫార్ములా రాస్తున్నాం. సో జస్ట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ΔL/L ఇంటూ ΔT. ΔL అంటే L2 - L1, ఇనిషియల్ లెంత్ L1 ΔT. ఏమర్థమవుతుందా? సో L2 - L1 టేకింగ్ అవుట్ సైడ్, L1 ఆల్ఫా ΔT -L1 ఆప పంపిస్తాను ప్లస్ L1 మేకింగ్ కామన్. సో ఇప్పుడు L2 బదులు సబ్స్టిట్యూట్ చేయనా, దెన్ దిస్ బికమ్స్ వాట్ హియర్. సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా. సో L2 అంటే సో L1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ΔT ఈజ్ ఈక్వల్స్ టు 101/100 ఇంటూ L1. సో L1 గెట్ క్యాన్సిల్డ్ అవుట్, రైట్? ఎస్ సార్, +1 ఆపకపోతే -1. సో ఆల్ఫా ΔT ఈజ్ ఈక్వల్స్ టు 101/100 -1, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం తీసుకుంటే నాన్న, అప్పుడు ఆల్ఫా ΔT ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో ఆల్ఫా ΔT ఈజ్ ఈక్వల్స్ టు సో 101 - 100/100 ఎల్సిఎం. సో అప్పుడు ఏమవుతుందన్న 1/100, రైట్? బట్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఓన్లీ ΔT, కాబట్టి ఆల్ఫా పక్క పంపించేసాయి. సో అప్పుడు ΔT ఈజ్ ఈక్వల్స్ టు 1/100 ఇంటూ ఆల్ఫా, బట్ ఆల్ఫా వాల్యూ గివెన్. సో 1/100 ఇంటూ ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే ఎంత ఇచ్చాడమ్మా? 25 × 10⁻⁻6. సో 25 × 10⁻⁻6 ఈజ్ గివెన్, రైట్? So then what to get? So about ΔT is equals to what? So ΔT is equals to 1/25 into, right? Nana -6, 100 ని 10 square రాసుకోవచ్చు. -6 + 2 -4. So -4 nana 10⁻⁻4 పైకి వెళ్తే 10⁻+4 by 25. So అంటే ఇక్కడ నథింగ్ బట్ 10,000/25, రైట్? 25 4s 100. సో కాబట్టి ఇక్కడ 400 వస్తుంది. సో కాబట్టి ΔT ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో ΔT ఈజ్ ఈక్వల్స్ టు 25 4s are 100. సో ఇంకా 2 zeros ఉంటాయి, 400. సో కాబట్టి ΔT ఈజ్ ఈక్వల్స్ టు ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఎంత అంటే ΔT ఎంత? 400 degrees centigrade. సో దట్ ఈస్ ద ఆన్సర్ నాన్న. ఓకే, సింపుల్. సో దట్ ఈస్ ద ఆన్సర్. చూడన్నా 400 degrees centigrade happen. So this is your answer. So take screenshot. Right. So next third problem nana, which is given in exercise thermal properties of matter. Emi churchunan third problem. How much steam at 100 degrees centigrade is passed into a water of mass 100 grams at 20 degrees centigrade to raise its temperature by 5 degrees centigrade అన్నాడు, రైట్? నాన్న ఇక్కడ ఏమి చర్చున్నా, ఒక స్టీము 100 degrees centigrade ఆఫ్ స్టీమ్ నాన్న వాటర్లోకి పాస్ చేస్తున్నాడంట. ఎంత మాస్ ఉందంట ఆ వాటర్కి? సో 100 degrees Celsius. నేను ఇక్కడ చూడన్నాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక బీకర్ ఉందమ్మా, ఈ బీకర్లో మొత్తం వాటర్, బికాజ్ లిక్విడ్ హ్యాస్ నో షేప్, ఇట్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్, రైట్? ఇప్పుడు ఒక బీకర్లో వాటర్ తీసుకున్నామా, ఈ వాటర్ యొక్క మాస్ ఎంత ఉందంట? 100 grams ఉందంట, రైట్? సో టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఎంత ఉందంట? దాన్ని నేను T1 అనుకుంటానన్నా. ఇనిషియల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ 20 degrees centigrade,
రైట్ సార్. నౌ సో ఇక్కడ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 5 degrees. ఓకే సార్. ఇప్పుడు స్టీమ్ని నువ్వు పంపిస్తాను అంటానా, ఈ 100 grams ఆఫ్ వాటర్లో 20 degrees సెంటిగ్రేడ్ కలిగిండే వాటర్లో నువ్వు స్టీమ్ని పాస్ చేస్తున్నావు అంట. ఓకే నాన్న. సో నౌ యు ఆర్ పాసింగ్ స్టీమ్ హియర్. సో ఈ వాటర్లోకి మీరు స్టీమ్ని పాస్ చేస్తున్నారు. ఓకే, ఆ స్టీమ్ యొక్క మాస్ ఎంత క్యాలిక్యులేట్ చేయి. కానీ ఆ స్టీమ్ యొక్క టెంపరేచర్ ఎంత నాన్న? 100 degrees సెంటిగ్రేడ్ హై టెంపరేచర్. సో దాన్ని T2 అనుకుంటున్నానా. 100 degrees సెంటిగ్రేడ్ కలిగిండే స్టీమ్ని మీరు వాటర్లోకి పాస్ త్రూ చేస్తున్నారు. ఓకే, నౌ వాట్ హ్యాపెండ్? నన్ను ఒక్కసారి ఆలోచించే. స్టీమ్ హ్యాస్ గాట్ హై టెంపరేచర్, వాటర్ హ్యాస్ గాట్ లో టెంపరేచర్. ఎప్పుడైతే స్టీమ్ని నువ్వు వాటర్లోకి డిప్ చేసావో, వాటర్లోకి యాడ్ చేసావో, దెన్ దెర్ ఈస్ ఎ కాంటాక్ట్, డిఫరెంట్ టెంపరేచర్స్. 4 marks. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ నన్న. థర్మల్ ఈక్విలిబ్రియం. 2 different temperatures కాంటాక్ట్ అయితే హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. కాబట్టి స్టీమ్ ఎప్పుడైతే వాటర్లోకి మీరు డిప్ చేశారో అప్పుడు హీట్ అనేది ఈ స్టీమ్ నుండి వాటర్లోకి ట్రావెల్ అవుతుంది. రైట్, అంటే అప్పుడు ఇక్కడ స్టీమ్ అనేది హీట్ని లాస్ చేసుకుంటుంది, అంతే కదా నాన్న. వాటర్ అనేది హీట్ని గెయిన్ చేసుకుంటుంది. సింపుల్. రైట్ సార్. సో ఎంత లాస్ చేసుకుంది, ఎంత గెయిన్ చేసుకుంది సార్? ఆలోచించేయి. ఓకే సార్. సో ఎంత లాస్ చేసుకొని ఎంత గెయిన్ చేసుకొని, ప్లస్ ఇక్కడ చూడన్నా ఇంక్రీజ్డ్ బై టెంపరేచర్ ఇంక్రీజ్డ్ బై 5 degrees సెంటిగ్రేడ్ అన్నాడు. దాన్ని నేను T3 అనుకుంటానన్నా. సో ఫైనల్ టెంపరేచర్ దాన్ని T3 అనుకుంటాను, ఈక్విలిబ్రియం టెంపరేచర్. సో ఇంక్రీజ్డ్ బై 5 అన్నాడు అంటే నథింగ్ బట్, సో ఇక్కడ సో 20 + 5 25 degrees సెంటిగ్రేడ్. ఓకే, సో ఎందుకు సార్ ఇక్కడ 25 అంటే ఇక్కడ చూడన్న 20 grams టు రైజ్ 20 degrees సెంటిగ్రేడ్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 5 degrees సెంటిగ్రేడ్. సో కాబట్టి అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నాం. 20 కాస్త +5 degrees. సో 25 degrees ఇంక్రీజ్ అవుతా ఉందంట. అంటే అర్థం ఏంటి? నువ్వు స్టీమ్ని ఎప్పుడైతే ఈ వాటర్లోకి వేస్తావో అప్పుడు వాటర్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. ఎందుకు? వాటర్ గెయిన్ చేసుకుంటుంది కదా హీట్ ఎనర్జీ. అప్పుడు టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది సార్? సో ఇనిషియల్ 25 degrees పెరిగింది. 20 + 5 25 degrees ఆఫ్ హీట్ అక్కడ వాటర్ మెయింటైన్ అవుతుంది నాన్న. అట్ ద సేమ్ టైం స్టీమ్ లూజింగ్. కరెక్ట్. సో ఎంత లాస్ అవుతుంది సార్? 5 degrees లాస్ అవుతుంది. ఏమర్థమవుతుందా? సరే సార్, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలా సార్? సరే జాగ్రత్తగా చూడన్నా. ఎంత గెయిన్ చేసుకుంటాను? 25. ఎంత లాస్ అవుతాను? 25. సరే దీన్ని బేస్ చేసుకొని ఎట్లా చేస్తాం చూడన్నా. సింపుల్గా కెలరీమెట్రీ ప్రిన్సిపల్ వాడతాం నాన్న. ఏంటి సార్ కెలరీమెట్రీ ప్రిన్సిపల్ అంటే? హీట్ లాస్ట్ బై హాట్ బాడీ, హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు heat gain by cold body. Heat lost by hot body is equals to heat gain by cold body. దీన్ని కెలరీమెట్రీ ప్రిన్సిపల్ అంటాం. రైట్. సో ఇక్కడ యూస్ చేయనా. దెన్ వాట్ టు గెట్? హాట్ బాడీ లాస్ అవుతుంది సార్ అంటే ఇక్కడ చూడన్నా హాట్ బాడీ హీట్ లాస్ అవుతుంది 100 నుండి ఇట్ విల్ బి డిక్రీజెస్. రైట్. సో కాబట్టి ఇక్కడ ms delta T స్టీమ్, ms delta T స్టీమ్ is equals to heat gain by cold body. Yes sir. So heat gain by cold body ఏమవుతుంది చూడన్నా. సో ఇక్కడ heat gain by cold body what to get? సో heat lost by hot body కదా. సో heat lost by hot body, heat lost by hot body అంటే ఈ హాట్ బాడీ యొక్క హీట్ లాస్ అవుతా ఉంది. లాస్ అవుతా ఉందంటే హీట్ ఫార్ములా నాన్న, స్పెసిఫిక్ హీట్ ఫార్ములా గుర్తుందా? ms delta T. అదే ఇక్కడ రాస్తున్నా. ఫర్ స్టీమ్, హాట్ బాడీ స్టీమే కదా, లాస్ అవుతాం. ఎప్పుడైతే స్టీమ్ 100 degrees దగ్గర ఉంటుందో ఇట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో దట్ అది కూల్ అవుతుంది. ఎందుకంటే హీట్ లాస్ కాబట్టి 100 degrees దగ్గర అక్కడ ఏమవుతుంది? సో దెర్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ స్టేట్. సో కాబట్టి అక్కడ సింపుల్గా 100 దగ్గర ఉండే స్టీమ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. బట్ దీనిలో ఉండే హీట్ లాస్ అవ్వడం వల్ల దెర్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ స్టేట్ నాన్న. సో కరెక్ట్ 100 దగ్గర చేంజ్ ఆఫ్ స్టేట్ మెయింటైన్ అవుతుంది. సో కాబట్టి దాన్ని మనం ml అంటాం. రైట్. సో ml ఈజ్ ఈక్వల్స్ టు నౌ హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ. వాటర్ హీట్ని గెయిన్ చేసుకుంటుంది కాబట్టి ms delta T ఆఫ్ వాటర్, ms delta T ఆఫ్ వాటర్. నౌ సాల్వ్ ఇట్. వాట్ టు గెట్? ఓకే సార్. దెన్ మాస్ ఆఫ్ స్టీమ్ దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్. ఎస్ సార్. కాబట్టి అది అలాగే పెట్టుకుంటాం. సో m ఇంటూ రైట్ స్పెసిఫిక్ హీట్ నాన్న, స్పెసిఫిక్ హీట్. సో స్పెసిఫిక్ హీట్ ఎంత ఇచ్చాడు అంటే స్పెసిఫిక్ హీట్ వాటర్లోకి మారిపోతుంది. స్పెసిఫిక్ హీట్ ఇవ్వలేదు కాబట్టి 1.
సో స్పెసిఫిక్ హీట్ 1 ఇంటూ రైట్. సో డెల్టా టీ నాన్న. సో డెల్టా టీ ఏమి ఇచ్చాడు 100 నుండి 25. సో లాస్ అవుతుంది కదా, ఇనిషియల్గా స్టీమ్ 100 బట్ 25లోకి మారిపోతుంది. సో 100 మైనస్ 25 ప్లస్ సో మాస్ ఆఫ్ ద స్టీమ్ అన్నోన్, latent heat given 540 is equals to mass of water 100 grams. Okay, so 100 into specific heat of water ikkada ichchadu nana 1 into delta T nana, initial 20 final 25, so 25 minus 20. సో ఇక్కడ జాగ్రత్తగా చూడన్న ఏం చేస్తున్నాం బాబు, ఇక్కడ ఫస్ట్ స్టీమ్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది నాన్న, దాన్ని వాటర్లోకి మీరు యాడ్ చేస్తున్నారు, అప్పుడు మాస్ ఆఫ్ ద స్టీమ్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే స్టీమ్ 100 డిగ్రీస్ దగ్గర ఉందో అది వాటర్కి టచ్ అయిన వెంటనే స్టీమ్లో ఉండే హీట్ ఎనర్జీ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది. క్లియర్? ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ స్టీమ్లో నుండి వాటర్లోకి వెళ్ళిపోవడం వల్ల స్టీమ్ యొక్క టెంపరేచర్ తగ్గుతుంది. క్లియర్? ఓకే. ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గుతుందో అర్థమవుతుందా, కరెక్ట్గా 100 దగ్గర దెర్ ఇస్ ఎ ఫేజ్ చేంజ్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఎంత 0, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత 100. సో కాబట్టి వాటర్ నుండి స్టీమ్ మారడాన్ని 100 అంటాం. బట్ స్టీమ్ ఎప్పుడైతే హీట్ ఎనర్జీ లాస్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు స్టీమ్ ఉండదు, రైట్, వాటర్లోకి మారిపోతుంది. కాబట్టి ఆ ఫేజ్ చేంజ్నే లాటెంట్ హీట్ అంటాం. దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే ఎంఎల్. సో కాబట్టి అందుకే ఇక్కడ ఎంఎల్ అని రాస్తున్నాం. సో ఎంఎల్తో పాటు హీట్ లాస్ అవుతుంది కదా, టెంపరేచర్ తగ్గుతుంది కదా, కాబట్టి ఎంఎస్ డెల్టా టీ అని రాస్తున్నాం. అదంతా వాటర్ తీసుకుంటుంది కదా, సో కాబట్టి ఎంఎస్ డెల్టా టీ మెయింటైన్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, వాటర్ ఒక ఇనిషియల్ టెంపరేచర్ 20 ఎంత పెరిగింది సార్, 25 వరకు పెరిగింది. ఎందుకంటే అక్కడ ఇంక్రీజ్డ్ బై 5 డిగ్రీ సెల్సియస్ అన్నాడు. సో కాబట్టి 25 ఈజ్ యువర్ ఫైనల్ టెంపరేచర్. సో 20 నుండి 25 పెరిగింది, అక్కడ 100 ఉంది, లాస్ అవుతుంది. ఎంత లాస్ అవుతుంది, చేంజ్ ఇన్ టెంపరేచర్ వాల్యూతో లాస్ అవుతూ ఉంటుంది. అంటే 100 నుండి 25 తగ్గింది, 20 నుండి 25 పెరిగింది అని అర్థం. రైట్. సో ఇప్పుడు సాల్వ్ చేయనా, దెన్ దిస్ బికమ్స్ వాట్. సో అప్పుడు ఇక్కడ సాల్వ్ చేస్తే దెన్ వాట్ హ్యాపెన్స్ నాన్న. సో అప్పుడు m ఇంటూ ఓకే 100 మైనస్ 25, so 75 plus m into 540 equals to 100 into 5. రైట్ నాన్న. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇంక్రీజ్డ్ బై 5 డిగ్రీ సెల్సియస్ అన్నాడు, అంటే 25 ఈజ్ యువర్ ఫైనల్ టెంపరేచర్. అంటే హీట్ సప్లై అయిన తర్వాత వాటర్ ఎంత టెంపరేచర్ పెరుగుతుంది 25, హియర్ స్టీమ్ ఎంత లాస్ అవుతుంది 25. సో లాస్ గెయిన్ టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ వాడిచ్చిండేది నాన్న 25. రైట్. ఇప్పుడు సాల్వ్ చేయమ్మా. సో అప్పుడు ఎం కామన్ తీస్తే దెన్ వాట్ టు గెట్, సో 75 ప్లస్ 540, ఎస్ 75 ప్లస్ 540, 540 ప్లస్ 75, దెన్ విచ్ గివ్స్ వాట్ 615. రైట్. సో 615, సో m ఇంటూ 615 ఈజ్ ఈక్వల్స్ టు 500. సో అప్పుడు m ఈజ్ ఈక్వల్స్ టు వాట్, సో 500 బై 615. So 500 by 615, then which gives 0.813. So 0.813 grams of steam లాస్ అవుతుంది నాన్న, చేంజెస్ ఇంటూ వాటర్ అని అర్థం. సర్టి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే బాయిలింగ్ పాయింట్ దగ్గర మెల్టింగ్ పాయింట్ దగ్గర ఫేస్ చేంజ్ జరుగుతుంది, దాన్నే లాటెంట్ హీట్ అంటాం. కాబట్టి స్టీమ్ ఎప్పుడైతే 100 దగ్గర ఉందో అక్కడ ఫేస్ చేంజ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఎంఎల్ అని రాస్తాం. ప్లస్ దాని ఒక టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది వాటర్తో మిక్స్ అయినప్పుడు. ఎంత తగ్గుతాను సార్ 100 నుండి, అదే ఫైనల్ టెంపరేచర్ 25. సో 100 నుండి 25. ఇప్పుడు వాటర్లోకి స్టీమ్ అయిన తర్వాత వాటర్ ఒక టెంపరేచర్ పెరుగుతుంది, ఎంత సార్ 20 నుండి 25. రైట్. అందుకే ఇక్కడ ఫస్ట్ స్టీమ్ అనేది ఫేస్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎంఎల్, తర్వాత టెంపరేచర్ తగ్గుతోంది కాబట్టి ఎంఎస్ డెల్టా టీ. ఏమర్థమవుతుందా, లాటెంట్ హీట్ దగ్గర ఎప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్. సో ఈ ఆబ్జెక్టివ్లో చెప్తారు నాన్న మామూలుగా. సో కాబట్టి ఇది ఎంఎల్, ఇది ఎంఎస్ డెల్టా టీ, వాటర్ రిసీవ్ చేసుకుంది కదా ఎంఎస్ డెల్టా టీ. సో ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ 25. సో టేక్ స్క్రీన్ షాట్. సో గుర్తుపెట్టుకో, స్టీమ్ బాయిలింగ్ పాయింట్ దగ్గర
తర్వాత మెల్టింగ్ పాయింట్ దగ్గర ఏ సబ్స్టెన్స్ అయినా సరే అమ్మా, ఏ క్వాంటిటీ అయినా సరే, బాయిలింగ్ పాయింట్ ఆర్ మెల్టింగ్ పాయింట్ దగ్గర టెంపరేచర్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతూ ఫేస్ చేంజ్ జరుగుతుందమ్మా. దాన్నే లాటెంట్ హీట్ అంటాం. అందుకే స్టీమ్ 100 దగ్గర ఉంది కాబట్టి లాటెంట్ హీట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, టెంపరేచర్ తీసుకోకూడదు. ఎంఎల్ ఇస్ ద ఫార్ములా ఫర్ దట్. మళ్ళీ టెంపరేచర్ తగ్గుతుంది కదా, కట్ స్పెసిఫిక్ హీట్ ఎంఎస్ డెల్టా టీ. వాటర్ తీసుకుంటుంది కదా, టెంపరేచర్ చేంజ్ ఎంఎస్ డెల్టా టీ. సో ఇక్కడ ఇనిషియల్ టెంపరేచర్ 100 ఎంత తగ్గుతుంది 25. ఇక్కడ ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ 20 ఎంత పెరుగుతుంది 25. అది యూస్ చేస్తే అయిపోతుంది. బట్ ఆ 25 ఎక్కడిని పట్టుకొచ్చారు సార్, వాడేచ్చాడు నాన్న, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ బై 5 degrees Celsius అన్నాడు. సో కాబట్టి 25 degrees ఈజ్ యువర్ ఫైనల్ టెంపరేచర్ అని అర్థం. సో నోట్ డౌన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడన్నా, టోటల్ 5 ఉన్నాయి. సో ఫోర్త్ ప్రాబ్లం చూడన్నా, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఎక్సర్సైజ్ చూడన్నా. ఫోర్త్ ప్రాబ్లం, సో ఏ బాడీ కూల్స్ ఫ్రమ్ 60 degrees Celsius to 40 degrees Celsius in 7 minutes అన్నాడు నాన్న. ఒక బాడీ కూల్ అవుతోందంట, ఎక్కడ కూల్ అవుతోందంట, 60 degrees Celsius నుండి 40 degrees Celsiusకి కూల్ అవుతోందంట. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నాన్న, 4 marks. I already explained the concept, link in description box. రైట్. సో ఇక్కడ బాడీ కూల్స్ ఫ్రమ్ 60 to 40 అన్నాడు ఇన్ 7 minutes. 7 minutesలో 60 degrees Celsius నుండి 40 degrees Celsiusకి కూల్ అవుతుందంట. రైట్. వాట్ విల్ బి ఇట్స్ టెంపరేచర్ ఆఫ్టర్ నెక్స్ట్ 7 minutes ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ ఈజ్ 10 degrees Celsius. సో టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ 10 degrees Celsius ఉన్నప్పుడు ఓకే, వాట్ విల్ బి ద టెంపరేచర్ ఆఫ్టర్ నెక్స్ట్ 7 minutes అన్నాడు. సో నెక్స్ట్ టెంపరేచర్ ఎంత నెక్స్ట్ 7 minutes దగ్గర అని అడుగుతున్నాడు. రైట్. సో నెక్స్ట్ 7 minutes దగ్గర టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నాడమ్మా. ఓకే. సో హౌ టు సాల్వ్ ఇట్. సో నెక్స్ట్ 7 minutes దగ్గర టెంపరేచర్ ఎంత కూల్ అవుతుంది. సో టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ 10 degrees Celsius. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫార్ములా నాన్న -dt/dt. ఓకే. సో -dt/dt ఈజ్ ఈక్వల్స్ టు B/ms ఇంటూ యావరేజ్ టెంపరేచర్ T - Ts. సో దీని ప్రపోర్షనాలిటీ సింబల్ పెట్టేస్తా, కాన్స్టెంట్స్ కాబట్టి. సో -dt/dt ఈజ్ ప్రపోర్షనల్ టు T - Ts. రైట్. నౌ సాల్వ్ ఇట్. వాట్ టు గెట్. సో దీన్ని సాల్వ్ చేయమ్మా. రైట్. సో దీన్ని సాల్వ్ చేయనా, హౌ టు సాల్వ్ ఇట్. ఈ ఫార్ములా అప్లై చేసి ఫస్ట్ ఈ పాయింట్ తీసుకుందాం నాన్న. ఇక్కడికి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అప్లై చేస్తే ఈ 2 temperatures మెయింటైనింగ్ అట్ ఏ టైమ్ ఆఫ్ 7 minutes. సో ఈ 2 temperatures మెయింటైనింగ్ అట్ ఏ టైమ్ ఆఫ్ 7 minutes, అక్కడ నువ్వు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అప్లై చేయి. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అప్లై చేస్తే మైనస్ ఆఫ్ రైట్ సార్ నాన్న dt చేంజ్ ఇన్ టెంపరేచర్ 60 - 40 బై ఓకే dt అంటే టైం ఎంత అంటే 7 minutes అంతేనా. సో 7 minutes నాన్న. రైట్. సో 7 minutes ఈజ్ ప్రపోర్షనల్ టు యావరేజ్ టెంపరేచర్. యావరేజ్ టెంపరేచర్ అంటే 60 + 40/2 మైనస్ టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ 10. ఇది ఆల్రెడీ 4 marksలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్న ఎలా వచ్చింది అనేది. సో జస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, యూ కెన్ వాచ్ కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ నాన్న. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే వాట్ గెట్ నాన్న. సో అప్పుడు -60 - 40 20/7 ప్రపోర్షనల్ టు 100/2 50 50 - 10 40. ఓకే అంతేనా. సో రైట్. నెక్స్ట్ నాన్న. సో తర్వాత దీన్ని ఏం సాల్వ్ చేయొచ్చు నాన్న. రైట్. సో ఇది ప్రపోర్షనల్ టు, లేకపోతే ఇది అట్లాగా పెట్టుకుంటారు, అట్లాగా పెట్టుకోండి. ఓకే 50 - 10 అలాగే పెట్టుకో, ఏమవుతుంది. సో ఇస్ ప్రపోర్షనల్ టు 50 - 10. ఇది 60 to 40 7 minutes అన్నప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అప్లై చేస్తే వచ్చిండేది నాన్న. సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ నాన్న. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు చూడన్న, 40 నుండి ఎంత టెంపరేచర్ కూల్ అవుతుంది ఫర్ నెక్స్ట్ 7 minutes అన్నాడు. సో దీనికి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అప్లై చేయనా, ఏమవుతుంది చూడన్న. సో మైనస్ ఆఫ్ రైట్. సో మైనస్ ఆఫ్. సో ఇక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో 40 - x ఓకే, లేదా x - 40 మీరు ఎట్లన్నా తీసుకో, యూ గెట్ సేమ్ థింగ్. సో 40 - x బై ఓకే. సో 7 minutes
ప్రపోర్షనల్ టు యావరేజ్ టెంపరేచర్. సో యావరేజ్ టెంపరేచర్ అంటే 40 ప్లస్ ఎక్స్ బై 2 మైనస్ సరౌండింగ్ టెంపరేచర్ 10. ఓకే, నానా. సో ఇప్పుడు టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 2. ఓకే, 1/2 చేయనా, దెన్ వాట్ గెట్. సో 1/2 సాల్వ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడనా. సో దెన్ 1/2 బికమ్స్ వాట్. సో 1/2 చేస్తున్నాం. సో జస్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఇక్కడ తీసుకుంటాం నాన్న. ఈ ఫార్ములా మైనస్ డిటి బై డిటి ప్రపోర్షనల్ టు టీ మైనస్ టీఎస్. డిటి అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ రా, ఈ రెండో చేంజ్ ఇన్ టెంపరేచర్ తీసుకుంటానా, టైం రాస్తానా. తర్వాత యావరేజ్ టెంపరేచర్ 60 ప్లస్ 40/2 మైనస్ టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ 10 అలాగే రాస్తాను. నేను సాల్వ్ చేస్తాను. నెక్స్ట్ ఈ రెండుకి ఈ ఇక్కడ 40 నుండి ఎంత కూల్ అవుతుందో తెలియదు, దాన్ని ఎక్స్ అనుకోమన్నాం. సో కాబట్టి డిటి అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇది హైయెస్ట్, ఇది లోయెస్ట్, కాబట్టి 40 మైనస్ ఎక్స్ by 7 proportional to average temperature minus temperature of surroundings. 1/2 G. 1/2 చేస్తే then what to get nana. So 1/2 చేస్తే minus 20/7 by minus 40 minus x by 7. ఓకే, ఈక్వల్స్ టు డివైడ్ చేస్తున్నాం కాబట్టి ప్రపోర్షనాలిటీ సింబల్ నో నీడ్, ఈక్వల్స్ టు పెట్టేసాయి. సో ఈక్వల్స్ టు ఏమవుతుంది 50 minus 10 by okay 40 plus x by 2 minus 10. Now minus minus get cancelled out here. So then next step becomes what. So next step ఏమవుతుంది చూడనా. Right. So next step plan చేయమ్మా. Then what to get here. So minus minus cancel, 7 cancel, about 20 by 40 minus x equals to 40 by okay. So ikkada 40 plus x minus 20/2 LCM. Now ikkada 0 cancel, right. So 2 పైకి పంపించేస్తానన్నా. That implies so జాగ్రత్త చూడన్నా 2 by 40 minus x equals to nana 2 reciprocal అవుతుందన్నా 4 into 2 by 40 minus 20 plus x. 2 get cancelled out here, right. So cross multiply చేస్తే 20 plus x is equals to 4 తో multiply చేస్తే 160 minus 4x, right. నెక్స్ట్ నాన్న. సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఇక్కడ అలాగే రాసుకుంటా, మైనస్ 4x ఈ పక్క వస్తే ప్లస్ 4x. సో 160 ఓకే ప్లస్ 20 ఆ పక్క పోతే మైనస్ 20, రైట్. సో అప్పుడు ఏమవుతుంది 5x. సో 5x ఈక్వల్స్ టు 140. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 140/5. ఓకే, సో 140/5 28. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ అవర్ ప్రాబ్లమ్. సో 28. సో 40 నుండి నెక్స్ట్ 7 మినిట్స్లో ఎంత చేంజ్ అవుతుందంటే 28 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరకు చేంజ్ అవుతుంది, లాస్ అవుతుంది నాన్న కూలింగ్. సో జస్ట్ ఫార్ములా నాన్న, అంతే కొత్తగా ఏం క్రియేట్ చేయలేదమ్మా. సో 60 నుండి 40కి 7 మినిట్స్ అన్నాడు. 40 నుండి నెక్స్ట్ ఎంత టెంపరేచర్ కూల్ అవుతుంది నెక్స్ట్ 7 మినిట్స్లో. ఇప్పుడు ఈ పార్ట్కి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అప్లై చేస్తున్నా, ఈ పార్ట్కి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అప్లై చేస్తున్నా, రెండు డివైడ్ చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫార్ములా ఇది. 4 మార్క్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఐ ఆల్రెడీ గివెన్. సో అది చూడండి, ఇది ఎలా వచ్చిందో తెలుస్తుంది. సో టెంపరేచర్ చేంజ్, టైము, యావరేజ్ టెంపరేచర్ మైనస్ సరౌండింగ్ టెంపరేచర్, ఈ పార్ట్కి ఈ పార్ట్కి రెండు డివైడ్ చేస్తాను, x/t తీస్తాను, 28 డిగ్రీ వరకు కూల్ అవుతుంది. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ fifth one, last problem in this thermal properties of matter. So examples no need, only 5 problems చూసుకోండి చాలు. రైట్, ఏమి ఇచ్చాడు. ఇఫ్ ద maximum intensity of radiation of a black body is found at 2.65 మైక్రోమీటర్స్ అన్న మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్, దాన్ని వేవ్ లెంత్ అని ఇస్తాం నాన్న. సో లాంబ్డా వాల్యూ ఎంత ఇచ్చాడంటే 2.65 మైక్రోమీటర్స్ అన్నాడు, అంటే 10⁻⁻6 మీటర్స్. ఓకే, వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ రేడియేటింగ్ బాడీ. సో టెంపరేచర్ కనుక్కోమంటున్నాడు. సో తర్వాత వెయిన్స్ కాన్స్టెంట్, దాన్ని బి అంటాం నాన్న. 2.9 × 10⁻⁻3 రైట్, మిల్లీ కెల్విన్ అన్నాడు. ఓకే, సో మిల్లీ కెల్విన్.
రైట్, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయనా. సో ఇక్కడ సింపుల్గా వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా యూస్ చేయాలి నాన్న కాన్సెప్ట్లో. ఓకే, సో అది మీకు ఐపీలో ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మీకు ఆబ్జెక్టివ్లో ఎక్కువగా యూస్ చేస్తారు. రైట్, వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటారు. సో వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఫార్ములా లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఇది వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఫార్ములా నాన్న. లాంబ్డా ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అంటాం. సో లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్స్ టు బి. నువ్వు కనుక్కోవాల్సిన టీ. సో అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు బి బై లాంబ్డా. సో అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే నాన్న 2.9 ఇంటూ 10 to the power of -3 బై లాంబ్డా 2.65 ఇంటూ 10 to the power of -6. రైట్, సో -6 పైకి వెళ్తే +6. సో 6 minus 3 3. సో అప్పుడు 2.9 by 2.65 into 10 cube. Right, then which gives what? So 2.9 by 2.65. So 2.9 by 2.65 1.094 nana. So 1.094 into 1000. Right, 1.094 into 1000. Then which gives what? 1094. That is your answer. So 1094 Kelvin SI unit. సో ఇది వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా బేస్ చేసుకొని ఆబ్జెక్టివ్లో చెప్తారు నాన్న. లాంబ్డా ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో లాంబ్డా టీ ఈజ్ ఈక్వల్స్ టు బి. సో జస్ట్ టేక్ స్క్రీన్ షాట్. సో దీంట్లో ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి నాన్న. 4 మార్క్స్ ఆల్రెడీ కంప్లీటెడ్, ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. సో 2 మార్క్స్ వీ విల్ డూ నాన్న. అది అప్లోడ్ చేస్తాను. సో యూ కెన్ వాచ్. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.